ఏంటి ఆదిత్య? బాబాయ్ బాబాయ్, నేను రౌడీనా గుండానా? లేదే, ఏమైంది? నేను ఒక అమ్మాయితో లంచ్కి వెళ్ళానా, ఆ. అక్కడ 40 మంది రౌడీలు ఆహా. నన్ను కొట్టేదానికి వచ్చారు. హ్మ్. అందరినీ పిచ్చ పిచ్చ కొట్టేశాను. ఎలా కొట్టానో అర్థం కావట్లేదు. అమ్మాయి గురించి కూడావా? మ్మ్. నువ్వు కాలేజ్ టైంలో పెద్ద కరాటే ఛాంపియన్ కదా. 40 మందిని కుమ్మేశావు, పైగా ఎంతమందినైనా కొట్టగలవు. ఆ, ఓకే. కరాటే ఛాంపియన్ అవట. ఈ మూడిటికిలో టొయోటా ఇన్నోవా. వీటిని వెంటనే ముంబై పంపించు. మ్మ్. ఏంటి? ముసడా, మ్మ్? తెలుస్తే తెలుస్తుంది చెప్పు, తెలియపోతే తెలియదని చెప్పు. ఏమైంది? నోటికి వచ్చిందల్లా చెప్పుకో. ఏమైందో చెప్పు. ఎరిగింది. సరే, దీని గురించి తర్వాత మాట్లాడుతున్నాం. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఉంది, రా. రా నాన్న, రా. హలో, చెప్పండి సార్. నా వల్ల కాదు డాక్టర్. ఆదిత్యకు ఏమవుతుందోనేమోనన్న భయంతో చచ్చిపోతున్నాను. నాతో పాటు వాడిని ఇంటికి తీసుకెళ్తాను. ఇప్పుడు ఏమైంది? ఎవరో 10 మంది అటాక్ చేశారంట. అటాకా? ఎందుకు? అమ్మాయిని గొడవ చేయపోతే వీడందరినీ కొట్టేసొచ్చాడు. సరే, చిన్న చిన్న గొడవ. ఐఎమ్ టేక్ హిమ్ ఇన్ టు హోమ్. ఇవన్నీ కామన్ సార్. ఈ మాత్రం దానికి మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతానంటే ఎలా? రేపు పొద్దున్న మీకు ఏమైనా తను ఎవరు చూసుకుంటారు? హౌ విల్ హీ మేనేజ్? హీ హ్యాస్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ ఏమన్నా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్. ఓకే, రైట్ సార్. రే వైస్ ప్రెసిడెంట్ అక్కడ తొందరపడ్డామనుకో మంచి వయసులో నువ్వు ఖాళీగా తిరగాల్సి వస్తుంది. What's the problem? Give me 5. Oh. 5 means not 5 rupees. Come on, yaar. Indian. Hey? Yeah. Okay. You see the girl? See? ఎప్పుడైనా చికిడీలో చికిడీ చేసావా? డింగిడీలో డింగిడీ చేసావా? కుచ్చుకులో కుస్కు చేసావా? అంటే ఏంటి? కిస్, ముద్దు. బ్లడీ ఇడియట్స్. ఇదే ప్యారిస్, లండన్, జపాన్ చోట్లయితే ఎక్కడైనా ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే అమ్మాయి జుట్టు పట్టుకుని ముందుకు లాగి ముద్దు పెట్టుకుంటారు. డూ వన్ థింగ్, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి జుట్టు ఇలా కదిపి ఏ షాంపూ పడుతుందో కనుక్కో. గో మ్యాన్. నో, వాట్ ఆల్ దీస్ థింగ్స్? గో మ్యాన్, గో గో ఐ సే. అయ్యో, What's wrong with you? This is an office. డింగ్డీలో డి. Why did you touch my hair? కాదు, హెయిర్ బాగుంది, సన్సిల్క్ కావాలి, క్లియర్ చూద్దామని. Have some decency. Don't do nonsense over here. పుస్కిలో పో. I think I'm in love with your hair. Behave yourself. Don't talk rubbish. చికిడీలో ఛీ. I actually didn't mean to. భయపడ్డావు కదూ? It's okay. పుట్టుకులో పూ, నీ మొహం చూశాను. చుచ్చుకులో చూ, Cool, eh? Yeah, cool. డిచ్చిలో డి. బర్మాని నెవర్ ఫెయిల్. వాట్ ద బ్లడీ ఫ్రాక్. ఈ ఫ్రాక్ నాకు నచ్చలేదు, రిమూవ్ ఇట్. ఆది, చాలాసార్లు అడగాలనుకున్నాను, నీకు ఫ్రెండ్సే లేరా? ఫ్రెండ్స్? ఆలోచించు. స్నేహితులు ఎవరా స్నేహితులు? ఎందుకు స్నేహితులు? 10వ ఏట టిఫిన్ బాక్స్ లో ఒక చిన్న ఇడ్లీ ముక్కని పంచుకుని తిని ఊటీ కన్వెంట్లో సీట్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడే వాడు స్నేహితుడా? ఇంటర్మీడియట్ లో ఒకే సీట్ లో పక్కన కూర్చుని పక్కాగా చదివి పాస్ అయ్యి ఒకే కాలేజీలో కలిసి కంటిన్యూ అవుదారా అని చెప్పి చేతి మీద చేసి ప్రమాణం చేసి చేతికి వీసా రాగానే బొయ్యమని అమెరికాకి పారిపోయాడు వాడు స్నేహితుడా?
ఎక్కడున్నా డిగ్రీ కాలేజీలో ఒకే క్లాసులో ఫ్రెండ్షిప్తో భుజాలు భుజాలు రాసుకొని కాలేజీ మొత్తం తిరిగి మాకంటే గొప్ప ఫ్రెండ్స్ లేరని మాటలు చెప్పి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మాటలతో తింగిరి ముంగిరి చేసి 4 సంవత్సరాలు పటిక్కమని మాయమైపోయాడు. 4 సంవత్సరాల తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ బొమ్మనా బ్రదర్స్ లో షాపింగ్ చేస్తుంటే సంకులో ఒక పిల్లోని వేసుకుని వచ్చి నాన్న అంకుల్కి హలో చెప్పు అనేటోడు ఒకడు. ఇంకోడేమో నా ఇంటికొచ్చి మామ ఐఎమ్ సారీ మామ నేను వర్క్ బిజీలో మర్చిపోయాను నా పెళ్లికి నేను పిలవలేకపోయాను రా అని చెప్పేటోడు మరొకడు. వీళ్ళందరూ నువ్వు చెప్పే స్నేహితులు. సరే ఫైనల్ గా నీ తరానికి కూడా అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లో చెప్తాను. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రెండ్స్ షుడ్ బీ లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ బీ లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు. తప్పుంటే మన్నించు, అసలు అర్థమే తప్పంటే ఇక్కడి నుంచి లేచిపో. ఏంటి డైలాగ్స్ అది? హా? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? I don't understand. లేదు బ్లడ్ లో ఉందనుకుంటాను, ఫ్లోలో వచ్చేసింది. అయినా కూడా మన కథలో దీనికి స్కోప్ లేదు కదా. కాఫీ కావాలా? మన కోసం కాదు, ఎవరో నీ కోసమో బయట వాళ్ళ కోసమో. ఫ్రెండ్స్, దీన్ని బట్టి 2 విషయాలు క్లియర్ అయింది. వీళ్ళు రౌడీలు, మన కోసం రెండోసారి వస్తున్నారు. హాయ్ అన్నా, చెయ్యకు నొప్పేస్తుంది. మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. నేను ఫ్యాక్షనిస్ట్ని కాదు, పొలిటీషియన్ని కాదు. అనవసరంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. సారీ అన్నా, అన్నా ఎవరా మీరంతా? ప్రతి ఎంట్రన్స్ లో మావాలి, తప్పించుకోలేవురా. మావాలేంటో పనది. వదో 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 నాకేం తెలియదు సార్. హలో హలో ఆదిత్య గారా, మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద కొంతమందిని అరెస్ట్ చేశాం. ఏంటి? ఎస్ఐ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు. పద వెళ్దాం. ఎక్కడికి? రా, కార్లో చెప్తా పద. నువ్వు కార్లోనే కూర్చో, ఓకే, అది నేను బీ లోపలికి కేర్ఫుల్. వస్తాను. ఓకేరా. బాబు, నా కూతురు జీవితం మిమ్మల్ని నమ్ముకున్నాను. అదేంటి, వీళ్ళని కదా మనం నమ్ముకోవాలి. నేను చూసుకుంటా. అలాగే బాబు. ఇంత చిన్న వయసులో ఎన్ని కమిట్మెంట్స్ ఏంట్రా. మీ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నాం. వీళ్ళందరినీ రౌండప్ చేసాం. నేరస్తులను గుర్తుపట్టండి. అందరూ నేరస్తుల్లాగే ఉన్నారు, ఎవరైనా గుర్తుపెట్టను. సార్ సీరియస్గా మాట్లాడండి సార్. ఇంతకీ కేసు పెద్దదా? ఏంటి ఎటకారమా? ఇంతమందిలో ఉంటే ఎలా గుర్తుపెట్టేది సార్? ఒక్కొక్కరిని రూము పంపండి,
చూసుకుంటాను. ఇలా అయితే మీరు చాలా రిస్క్ లో పడతారు మరి. బాబోయ్, ఇప్పుడు ఏదో పెద్ద సేఫ్టీ ఉన్నట్టు. మీ పేరు చెప్పండి, కేసు రిటర్న్ తీసుకుంటా. ఎంత ఇస్తా? ఏ కేసు? అన్నా, నీ పేరు చెప్పను, కేసు వదిలేస్తాను, కానీ నాకు డబ్బు ఎంత ఇస్తావో చెప్పు. ఏం డబ్బులు? ఎంత ఇస్తావో చెప్పు. 2 లక్షలు నాకు ఇవ్వండి, కేసు నా మీద వేసుకుంటా. లోపల ఉండో నాకు అలవాటే. వీడు నాకంటే దరిద్రుడిలాగా ఉన్నాడు. పోరా. ఎంత ఇస్తావు? ఎంత కావాలి? 10,000. 10,000? అంటే ఇప్పుడు 10,000, తర్వాత 10 లక్షలు. 10 లక్షలా? మరి నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్ప? అటెంప్ట్ రేప్, అటెంప్ట్ మర్డర్ అంటే కదా, బెయిల్ కూడా ఉండదు. అవునా? మరి ఆ అమ్మాయికి చేసింది కరెక్టేనా? కాకపోతే దాన్ని నేను లవ్ చేశాను. సినిమాకి రమ్మంటే రాదు, గిఫ్ట్ ఇస్తే తీసుకోదు, లవ్ చెప్పంటే చెప్పదు. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ నా కొడుకు కూతురు. మరి నేను కార్పొరేటర్ తమ్ముడిని. అందుకే అన్న ఐడియా ఇచ్చాడు, రేప్ చేసి పెళ్లి చేసుకోమని. ఈలోగా నువ్వు వచ్చి మా వాళ్ళని కుమ్మేసి కేసు పెట్టావు. మరేం చేయాలి? ఇదంతా కాదు కానీ ఫైనల్ 5 లక్షలు. సరే, అంతా విత్డ్రా చేసుకుంటా. నా 5 లక్షలు నాకు ఇచ్చేసే. ఏమంటావు? అమ్మాయిని వదిలేయాలి. నువ్వేంటో చెప్పేది? డబ్బులు తీసుకుని పక్కెళ్ళు, దాన్ని వదిలే ప్రసక్తే లేదు. సార్, వాడే సార్ రేపు అటెండ్ ಮಾಡಿ చేసిందని వాడే. వాడు లోపల చంపండి సార్. ఎలా సార్ కానిస్టేబుల్ కూర్చున్నాడు? చంపండి సార్. నేను చూసుకుంటాను. అన్నా, మోసం చేశాడన్నా. గేమ్ అన్న బుక్ చేశాడు. వదిలేయ్, వీడు కాదు కదా, వీడు డబ్బు వచ్చినా ఏం చేయలేడు. రేయ్, నా బాబు దాకెందుకురా? నా బాబు వచ్చి నిన్ను తొక్కాడనుకో, కాలెత్తినప్పుడు నేల మీద నీ శవం కాదు, ఒక మరక మిగిలిపోయి ఉంటుంది. ఆవేశపడి, ఇది మా డిపార్ట్మెంట్కి సంబంధించి నేను చూసుకుంటాను.